కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు నేతృత్వంలో చండూరు చేనేత కార్మిక సంఘం చేనేత పరిరక్షణ సేవా సమితి సిపిఎస్ ఆధ్వర్యంలో పలువురు చండూరు పట్టణ చేనేత కార్మికులు శనివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు నేతృత్వంలో చండూరు చేనేత కార్మిక సంఘం చేనేత పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు చండూరు పట్టణ చేనేత కార్మికులు శనివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। థ్రిఫ్ట్ ఫండ్కు సంబంధించి పెండింగ్ చెక్కులు వెంటనే విడుదలయ్యేలా ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు। చేనేత మిత్ర ద్వారా నెలకు 3000 వచ్చేలా చూస్తానన్నారు। ప్రాధాన్యత క్రమంలో సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు। చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంతోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని గుర్తు చేశారు। వైఎస్ఆర్ హయాంలో 312 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేయించిన విషయం అందరికీ తెలుసన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు తిరందాసు శ్రీనివాసులు, చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, కర్ణాటి శ్రీనివాసులు, రాపోలు వెంకటేశం, రావిరాల శ్రీను, ఏలే శ్రీను, చెరుపల్లి కృష్ణ, ఏలే సుధాకర్, పున్న భిక్షమయ్య, ఏలే సత్తయ్య, రాపోలు లక్ష్మయ్య, ఏలే చంద్రశేఖర్, తిరందాసు దామోదర్, తిరందాసు ఆంజనేయులు, అంజయ్య, వెంకటేశం, రాజు, గంజి భిక్షం, చెరుపల్లి రాము, భాస్కర్, వెంకటేశం, మల్లేశం, శ్రీను, మహేష్, మల్లేష్, శ్రీను, రాఘవేంద్ర, వెంకటేశం, నాగరాజు, రాజు, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు।